ప్రజల కోసం నిజమైన వార్తలు. ఇది మీ AP9 నెట్వర్క్. తాజా వార్తలు, విశ్లేషణ, సమాజానికి సంబంధించిన అప్డేట్స్ మీ ముందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు ఉన్నాను. సో ఇది మా ఇన్స్టిట్యూట్ 2001లో స్థాపించబడింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్ రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేము వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ని స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్ కోసము, అలానే ఇన్స్టిట్యూట్స్కి ఒక మోటివేషన్ ఉండే విధంగా వేరే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. రేపు అనగా 26 ఆగస్టులో 10th గ్రాడ్యుయేషన్ డే ఇది జరుగుతుంది. ఇందుకు గాను విద్యార్థులకి పట్టాలు అందించడానికి ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఒడిశా శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలానే మా యొక్క JNTU గురజాడ విజయనగరం వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్నారు. వీరు ఇద్దరు కూడా రేపు గ్రాడ్యుయేషన్ డేకి హాజరయ్యి ఈ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక పైలాన్ని గవర్నర్ గారు ఆవిష్కరిస్తారు. అలానే ఆయన విద్యార్థులు ఉద్దేశించి, బికాజ్ హీ ఈజ్ ఆల్సో ఈ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి, ఆయన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ కాబట్టి, సో ఖచ్చితంగా ఒక గవర్నర్గా అలాగే ఒక ప్రొఫెసర్గా విద్యార్థులకి మంచి సందేశం అందిస్తారు. అలానే ఈ నెల 29న ఒక ఇండస్ట్రీ కాన్క్లేవ్ 6 CII ఐటమ్ తరపున బ్యానర్ మీద ఒక ఇండస్ట్రీ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నాము. అందులోకి ఒక 5 ఇండస్ట్రియలిస్ట్స్ హాజరయ్యి విద్యార్థులకు, అధ్యాపకులకు తగిన సూచనలు ఇస్తారు. ఈ సందర్భంగా 2 MOUలు కూడా, ఒకటి IoT మీద, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 2 MOUలు మేము కుదుర్చుకుంటున్నాము. అలాగనే 31వ తారీఖున TCS వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ రాజన్న గారు ఇచ్చేస్తారు. ఆయన మా కాలేజీ యొక్క లైబ్రరీని ఆయన ఇనాగ్రేట్ చేస్తారు. ఈ 3 కార్యక్రమాలు కూడా మాకు చాలా గర్వకారణము, మాకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో ఇటువంటి కార్యక్రమాలు జరగడము మాకు చాలా ఆనందంగా ఇస్తుంది. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేస్తున్న గవర్నర్ గారికి, అలాగే వివిధ ఇండస్ట్రియల్ అధినేతలకు, అలాగే TCS రాజన్ గారికి మా కృతజ్ఞతలు. సో ఖచ్చితంగా గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నది నిజంగా వాళ్ళకి ఒక గౌరవమైన దినం. వాళ్ళకి ఖచ్చితంగా ఇది విద్యార్థులకు ఒక మంచి, ఒక ఉత్తేజకంగా, ఒక మోటివేషన్గా ఉంటుందని ఆశిస్తున్నాము. అలాగే ఈ యొక్క 29, 31 తేదీల్లో ఇండస్ట్రియల్ పర్సన్స్ వాళ్ళ యొక్క షేరింగ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్, ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ భవిష్యత్తు. కాబట్టి ఈ 2 ప్రోగ్రాంలు కూడా ఖచ్చితంగా విద్యార్థులకు ఉపయోగపడే, ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము.